ఏం షెడ్యూల్ లేదు, సడన్గా దిగిపోయాడు. ఆయన ఎందుకు వస్తాడంటే టీడీపీకి ఏదైనా అన్యాయం జరుగుతుందో ఇమ్మీడియట్గా వచ్చేసి ఇక్కడ ప్యాకేజ్ తీసు అంటే ఈ 3 రోజులు మరి ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారో మనకు తెలియని పరిస్థితి. అదేవిధంగా గౌరవ మేయర్ గారికి, గౌరవ మేయర్తో సంబంధించిన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అప్పుడు కార్పొరేట్ అందరూ ప్యాకేజ్ ఇచ్చారంటున్నారు. మరి ఆ ప్యాకేజ్ ఏంటో మీరు చెప్పాలి. మీడియా టెన్షన్ పవన్ కళ్యాణ్ గారి మీద వెళ్ళడం కోసం ఈ 3 రోజుల విశాఖపట్నం జిల్లాలో అంటే భూ కబ్జాది కౌన్సిల్ అయిపోవాలనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను అంటున్నాను మరి ఆయనకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారు మరి ఆయన చెప్పాలి. జనసేన మూర్తి యాదవ్ గారు చెప్పాలి, జనసేన పార్టీ వాళ్ళు చెప్పాలి. మా గౌరవ అధ్యక్షుడిని మాట్లాడేటువంటి బొత్స గారు మాట్లాడేటువంటి స్థాయి మీకు లేదు. దయచేసి ఆ స్థాయి తగ్గించుకొని మీరు మాట్లాడదు. ఇదే మీరు మరి చెప్తున్నాం, మీరు మాట్లాడి మేము మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు దాకా పెద్దల పార్టీ వాళ్ళ కోసం మాట్లాడలేదు, ఎక్కడ మాట్లాడామా? ఇక్కడ జరుగుతున్న అన్యాయం మాత్రం చెప్తున్నాం. మాట్లాడేస్తే ప్రతి టాపిక్ ఉంటే ప్రతి టాపిక్ కోసం మీరు మాట్లాడాల్సి వస్తుంది. మీరు దయచేసి మీ స్థాయి నుంచి మాట్లాడుకుంటుంటే మంచిదని సభాముఖంగా కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేయండి, దయచేసి ఈ భూకబ్జా ఏదైతే జరుగుతుందో దీన్ని ఎక్కువ అవేర్నెస్ తీసుకొచ్చి జనాల్లో తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం.